Hi friends, I am Arun Kumar. This is my friends. ఒకటోసారి This is my friends. రెండోసారి Hello guys, நான் பாண்டரட்லேருந்து பேசுகிறேன். చాలా అంటే చాలా పీస్ఫుల్గా, కాకపోతే సిగ్నల్స్ అయితే ఒక్కరా ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. సో జస్ట్ అలా పొలాలు అట్లా చూద్దామనేసి వచ్చినాము. సో ఇప్పుడు పొలాలన్నీ కొట్టేసి ఇప్పుడైతే హైవే వేస్తున్నారంట. చిన్నప్పటి నుంచి ఇక్కడైతే చాలా పెరిగాను నేను, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు హైవే వేస్తున్నారంట. నాకైతే నచ్చలేదు. డెవలప్మెంట్ ఓకే, బట్ అడవుల్ని ఈ పొలాలని అన్నీ కొట్టేసి చేస్తారంటే నాకు నచ్చదు. సో చూడండి, కొండల కింద ఉంటుంది అన్నమాట ఈ ఊరు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, కాకపోతే సిగ్నల్స్ అయితే ఒక్కరా ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్నే వీళ్ళు ఇదంతా కొట్టేసి ఏదేదో చేస్తున్నారు. సో ఇప్పుడు చూసారా, ఈ రోడ్ అంతా ఉంది చూసినారా, ఇదంతా ముందు పొలాలు అన్నమాట, అంతా పొలాలు. ఇప్పుడు దీన్ని కొట్టేసి మన వాళ్ళు రోడ్డు వేస్తున్నారు అనమాట. క్లైమేట్ అయితే అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, ఎందుకంటే అడవి కిందే ఉంది కాబట్టి. అది చూడండి, ఆ కొండలు అవన్నీ చూడండి, కొండ దాని కిందే ఊరు, చిన్న ఊరు అనమాట, చిన్న ఊరు. వీళ్ళు చేసిన పని చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది. నేను జస్ట్ ఒక చెరుకు కోసుకోవచ్చు అని మాత్రమే అడిగాను. వాళ్ళు పరిగెత్తా వెళ్ళి కోయడానికి ట్రై చేశారు. వాళ్ళ వల్ల కాకపోయినా కూడా చాలా ట్రై చేశారు. దాన్ని చూసి నాకు చాలా నవ్వు వచ్చింది. పాపం బుడ్డోళ్ళు అయితే చాలా కష్టపడ్డారు దాన్ని తీసుకురావడానికి. పాపం వాళ్ళ వల్ల అయితే కాలేదు. లాస్ట్ కి నేను ఫీల్ అవుతానేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు మీరే చూడండి. పెద్దదలకు కోసుకొని రాలేకపోయారని చెప్పేసి పక్కనే ఉన్న చిన్న గడ్డిలాగా ఉండేది కోసుకొని వచ్చారు. అయినా కూడా నాకు చాలా హ్యాపీగా వేసింది. పల్లెటూరులో ఉన్న ఓల్డ్ మెన్స్, ఓల్డ్ ఉమెన్స్ ఎందుకు తెలుసా అంత స్ట్రాంగ్ గా ఉంటారో? వాళ్ళు కిలోమీటర్లు నడిచి ఫిట్ గా ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ తాత కొండ వరకు వెళ్ళేసి వచ్చాడు ఈ మేకలకి మేత కోసం. Hi friends, I am Arun Kumar. This is my friends. ఒకటోసారి This is my friends. రెండోసారి ఓకే సెకండ్ అండి. Hello guys, நான் பாண்டரட்லேருந்து பேசுகிறேன். My city పాండ్రవేడే. రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. My village. నా ఫ్రెండ్స్. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा లొకేషన్స్ అయితే సీరియస్లీ అల్టిమేట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి కూడా చూడండి, మొత్తం కొండలు, ఎట్టు చూసినా కొండలే ఉంటుంది. సో వీళ్ళంతా పిల్లకాయలు అనమాట. సో వీళ్ళంతా చిన్న చిన్న ఆశలు అనమాట. సో కెమెరాస్ చూసిన మళ్ళీ చిన్న చిన్న యూట్యూబర్స్ని చూసిన వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. అందుకే వాళ్ళ చేతికి కూడా కెమెరా ఇచ్చి వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చాం మనం. నేను ఇక్కడ ఇంకా ఒక 2 days ఉంటాను అనమాట. సో నా స్ట్రెస్ అంతా పోగొట్టుకొని ప్రశాంతంగా మళ్ళీ అయితే ఇంటికి వెళ్తాను నేను. హలో మామ, గుడ్ మార్నింగ్. మనం ఎప్పుడూ లేసాము, కానీ మీకు చూపిద్దాం అనేసి కొంచెం ఎచ్చలైతే పడాను అనమాట. మళ్ళీ పడుకొని లేచి చాలా సెకలు ఉన్నారా నీలో. సో మ్యాటర్ ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత నైట్ అంతా ముచ్చట్లు పెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నాం బాబ్జీ. ఇలాంటి ముచ్చట్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ పల్లెటూరులోనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాత్రిలో కరెంట్ పోయినప్పుడు టీవీ పనిచేయదు కాబట్టి జనరేటర్లు అయితే అస్సలు ఉండవు విలేజెస్ లో. ఇంకా రాత్రి అన్ని మంచి చాట్లు మాట్లాడుకొని పడుకునేసరికి లేట్ అయిపోయింది బాబ్జీ. సో మనం రాత్రి పైన పడుకున్నాము. సో ఇప్పుడు నాకైతే ఒక చిన్న ఐడియా వచ్చింది. సిటీ లైఫ్ వర్సెస్ విలేజ్ లైఫ్ అనేసి ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని అయితే డిస్కవర్ చేయబోతున్నాం అనమాట. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మనం సిటీలో ఉంటే పొద్దున్నే అలారం పెట్టుకొని లేయాలేమో, కానీ విలేజ్ లో ఉంటే కోడి కూతలు, పిచ్చుకల సౌండ్లతోనే లేస్తాము. స్నానం విషయానికి వస్తే గేజర్ స్విచ్ ఆన్ చేసామా, లోపలికి వెళ్ళామా, స్నానం చేసామా, వచ్చామా అనేసి ఉంటది సిటీ లైఫ్ అయితే. కానీ విలేజ్ లైఫ్ అస్సలు అట్లా కాదు. 100 నుంచి 200 meters బిందులో వాటర్ పట్టుకొని వచ్చి ఇక్కడ పోసి పొయ్యి వెలిగించి దాన్ని వేడి చేసుకుని అప్పుడు పోసుకోవాలి. అప్పుడు పోసుకుంటే వచ్చే మజానే వేరు. హీటర్ లో వేడి చేసిన వాటర్ కి ఇక్కడ పొయ్యిలో వేడి చేసిన వాటర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ బాడీ కూడా చాలా రిలాక్స్ గా ఉంటుంది. కాబట్టి తమిళనాడు విలేజ్ కల్చర్ గురించి తెలిసింది. ఇడ్లీలు, సాంబార్లు, పొంగళ్ళు ఇవే ఉంటాయి అనమాట. మనం పొంగల్ తినేసి మన డే అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా సీజన్ అలాగో అయిపోయి వచ్చింది కాబట్టి మా తల్లి మామిడికాయలు అయితే తీసుకొచ్చింది మామిడికాయ పచ్చడి చేయడానికి. ఇదే మామిడికాయలు మన సిటీలో కొనాలంటే ఆస్తులు అడుగుతారు. అదే ఇక్కడ విలేజ్ అయితే చాలా అంటే చాలా తక్కువ. ఇంకా మనం మామిడికాయలు చూసామంటే అస్సలు ఆగము. ఇంకా దాన్ని కోసుకొని ఉప్పు కారం వేసుకొని తినాలంటే మనకు చాలా ఇష్టం. ఇప్పుడు అయన్నొద్దు,
పాయింట్కి రా. మనం ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా మన ప్రొఫెషనల్ వర్క్ ఇంకా మనమైతే వర్క్ స్టార్ట్ చేయాలి. మా మామిడికాయలు తీసుకొని నేనైతే వర్క్ సెటప్ అయితే చేసేసుకున్నాను. సో ఇదే అనమాట మన వర్క్ సెటప్. ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే తీసుకున్నాను. అలా వర్క్ చేస్తూ సాయంత్రం అయితే అయిపోయింది. వర్షం పడింది బాబ్జీ సాయంత్రం. అబ్బా 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 నెక్స్ట్ లెవెల్ అంతే. సో అలా కొద్దిసేపు వర్షంలో ఎంజాయ్ చేసిన తర్వాత ఈ పిల్లకాయలు అయితే మళ్ళీ వచ్చారు. సో చాలా సేపు ఆడుకున్నాను వాళ్ళతో. మన కెమెరా సెటప్ అన్ని చూపించాను. వాళ్ళకైతే చాలా హ్యాపీ. సో అదనమాట మ్యాటర్. గుడ్ తినండి, గుడ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.